రామ్టాక్కి తిరిగి స్వాగతం. విశాఖ జనసేన 3 రోజుల సమీక్షా సమావేశాలకి వేదికయింది. నిన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యవర్గాన్ని ఉద్దేశించి ప్రసంగించాడు. ఎందుకనో నాకు పవన్ కళ్యాణ్ ప్రసంగాలు బాగా నచ్చుతాయి. ఎందుకంటే అది రాజకీయం కన్నా హృదయాల్ని తట్టేటట్టుగా ఉంటాయి. ఒక సినిమా హీరో మాట్లాడినట్టుగా ఉండదు నాకైతే. ఏంటంటే భావోద్రేకంతో కూడినటువంటి దేశభక్తితో విప్లవకారుడు మాట్లాడినట్టుగానే ఉంటుంది. మేబీ ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కటి. నాకు నచ్చింది అది. నాకు తెలిసి ఓ ప్రాంతీయ పార్టీ నేత ఎవరూ కూడా ఈ పద్ధతుల్లో మాట్లాడటం నేను చూడలేం. ఎందుకనంటే ప్రాంతీయ పార్టీల్లో మన తెలుగులోనే ఎన్టీఆర్ ప్రసంగాలు తెలుగు ప్రజలను ఉత్తేజపరిచాయి. కాకపోతే సబ్జెక్ట్ ఏంటంటే అది తెలుగు ఆత్మగౌరవాన్ని తట్టిలేపింది. అదే పవన్ కళ్యాణ్ పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా తెలుగు ప్రజల్లో జాతీయ భావాల్ని తట్టిలేపుతా ఉంది. ఇది తేడా ప్రధానంగా ఇద్దరికి. ఇటువంటి వ్యక్తి మనకి దొరకటం అనేది తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే తన ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. అఫ్కోర్స్ దురదృష్టవశాత్తు ఇంత ఉన్నత పద్ధతుల్లో మాట్లాడే వ్యక్తిని కూడా కువిమర్శకులు చాలా కిందకి దిగి వ్యక్తిత్వ హననానికి పాటుపడటం చూస్తున్నాం. అంటే ఎవరో మాట్లాడితే వైసీపీని గురించి నాకు పెద్ద ఇది కాదు, ఆశ్చర్యం ఏం లేదు. కానీ కమ్యూనిస్ట్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సిపిఐ నేత, అది మామూలు నేత కాదు, పార్టీ అత్యున్నత సంస్థ కార్యదర్శి వర్గంలో సభ్యుడు నారాయణ అంత దారుణంగా మాట్లాడాడు అనంటే నేను నిజంగా నమ్మలేకపోతాను. అంత వ్యక్తిత్వ హననం, ఒక స్థాయి తగ్గి దిగజారి మాట్లాడటం అనేది. ఎందుకంటే నాకు ఆయన పూర్వాశ్రమంలో మేమిద్దరం సహా ఉద్యమకారులు. సో సహజంగా ఏంటంటే కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, అది ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగటం నేను ఎక్కడా వినలేదు. ఎందుకంటే మేమంతా అప్పుడు ఇన్స్పైర్ అయింది సుందరయ్య, లేకపోతే చంద్ర రాజేశ్వరరావు, తరిమల నాగిరెడ్డి లాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినాను అప్పట్లో. మరి ఇవాళ ఈ నాయకులను చూస్తూ ఉంటే ఎక్కడ అసలు ఏమన్నా అర్థం ఉందా? ఇంత ఆ భావజాలం ఉన్న వాళ్ళు ఇంత దిగజారి వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అనేది నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. సరే, అది పక్కన పెట్టేసేయండి. నిన్న పవన్ కళ్యాణ్ కార్యవర్గ సమావేశంలో మాట్లాడింది మాత్రం చాలా బాగుంది. మాటల్లో ఆలోచనల్లో స్పష్టత కొట్టొచ్చినట్టు కనపడింది. సమాజ మార్పుని కోరుకునే ప్రతి ఒక్కరికి ఆశాదీపంగా ఉంది. రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయి వాటి మీద ఆసక్తి లేని ఈ రోజుల్లో తిరిగి రాజకీయాలపై ఆసక్తి కలిగించే విధంగా, ప్రతి వాళ్ళకి ఆశలు పుట్టే విధంగా సమాజాన్ని మార్చొచ్చు రాజకీయాలు వేదికగా అని ఆ ఆశా కిరణం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో కనపడతా ఉంది. ముఖ్యంగా నిన్న మాట్లాడిన దాంట్లో పార్టీకి తిరిగి జవసత్వాలు, పార్టీ నాయకులకి అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇది యాక్చువల్గా నిన్న మాట్లాడింది నాయకుల సమావేశం, కార్యవర్గ సమావేశం. అంటే యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది ఏంటంటే క్యాడర్ సమావేశం, క్రియాశీలక సభ్యుల సమావేశం. ఇది సహజంగా మోటివేషన్ ఇదంతా ఉంటుంది. బట్ అదే చాలా ఇంపార్టెంట్. నిన్న మాట్లాడింది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని అంశాలపై అక్కడ కూడా అది నిర్మాణపరమైనటువంటి మీటింగ్ అయినా కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వటం జరిగింది. అఫ్కోర్స్ ఋషికొండల గురించి చాలా ఇంకా ఫర్దర్గా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సుగాలి ప్రీతి అంశం ఎందుకనో నాకేమనిపించిందంటే, ఒక బయట నుంచి చూసే వ్యక్తిగా ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తే బాగుండేదని అనిపించింది. ఎందుకంటే అది మానవీయ కోణంలో పవన్ కళ్యాణ్ ఆ సమస్యను బయటకు తీసుకొచ్చాడు. లేకపోతే అసలు ఆ సమస్య లేదు, ఎవరికి తెలియని కూడా తెలియదు, ఒక అనామకురాలుగానే మిగిలిపోయి ఉండేది. తీసుకురావటం వరకు, ఆ సమస్యని దేశవ్యాప్త దృష్టికి తీసుకెళ్ళటం వరకు పవన్ కళ్యాణ్ పాత్ర అమోఘం. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేయగలిగితే ఓకే, చేయలేకపోయినా కాంటాక్ట్ మిస్ కాకుండా ఉండాల్సింది. మీ స్థాయికి వెళ్ళాల్సిన పని లేదు. క్యాడర్ని ఆవిడతోటి టచ్లో ఉంచి, ఎందుకంటే ఒక
బిడ్డను పోగొట్టుకున్న వాళ్ళ ఆవేదన వేరేగా ఉంటుంది. సహజంగా మరి మాట్లాడేటప్పుడు కూడా అంత కంట్రోల్ ఉండకపోవచ్చు. మనం ఏం చేసి ఉండాల్సిందంటే ఇక బెటర్గా హ్యాండిల్ చేసి ఆ కాంటాక్ట్ పోగొట్టుకోకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆవిడకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండుంటే ఇవాళ వైసీపీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఉండేది కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేసి ఉండాల్సిందనేది నాకున్నటువంటి అభిప్రాయం. అయినా ఆయన మాట్లాడింది ఆ టాపిక్ మీద నిజంగా నన్ను కూడా కదిలించేసింది. అంటే ఆ మాత్రం మంచి చేసిన వాళ్ళని మంచి చేయమని అడగటం వేరు, కానీ వేరే విధంగా మాట్లాడటం అనేది విలువలు లోపించడం అనేది క్లియర్గా కనపడతా ఉంది దాంట్లో మాత్రం. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ సమీక్షా సమావేశాలు సరైన సమయంలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడతాయి నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ బహిరంగ సభలు ఏంటంటే జనాన్ని ఉత్తేజపరుస్తాయి, కానీ పార్టీ బలవంతం కావాలంటే నాయకులు కేడర్ల సమావేశాలు చాలా ముఖ్యం. సమీక్షా సమావేశాలు అంతకన్నా ముఖ్యం. ఎందుకంటే నాకేంటంటే ఇది ఇటీవల కాలంలో ఈ విమర్శ పవన్ కళ్యాణ్ మీద వచ్చింది, అయ్యో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు అనేది. అంటే ఆయన చెప్పిన కారణాలు సహేతంగానే ఉన్నాయి. నేను దీని మీద కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను. కానీ ఎక్కడి నుంచి అయినా సరే అయిపోయింది, అది అయిపోయింది. సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఈ మేధో మథన సదస్సులు జరగాలి. పార్టీ కేడర్కి ఫీడ్బ్యాక్ రెండు వైపులా వాళ్ళ అంతరంగిక అంచుల ఆలోచనలేంటో నాయకుడికి తెలియాలి, నాయకుడు ఆలోచనలేంటో కూడా వాళ్ళకి తెలుసుకోవటానికి ఇటువంటి వేదిక కరెక్ట్, బహిరంగ సభలు కరెక్ట్ కాదు. సో ఇవి అందుకని ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. జరుగుతుంటేనే ఇప్పుడు బులిబిలి అడుగులతోటి ఈ స్థాయికి వచ్చినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం అవ్వగలదు. అందుకు నిజంగా ఇప్పుడు జరుగుతున్న సమావేశం పునాది వేసిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ మాటల్లోనే అక్టోబర్ నుంచి పార్టీ కేడర్కి ఇంకా మరింత చేరువయ్యేటువంటి ప్రయత్నాలు నిర్మాణపరంగా చేస్తామని చెప్పి వాగ్దానం కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ సమీక్షా సమావేశాలు జనసేన పార్టీకి భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందనేటువంటి సంకేతాలు మాత్రం ఇచ్చింది. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.